రంజాన్ పండుగను పురస్కరించుకొని నెల్లూరు జిల్లా వరకుంటపాడు మండలం తోటల చెరువుపల్లి గ్రామంలో శుక్రవారం జనసేన మండల కన్వీనర్ పఠాన్ రసూల్ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ తోఫా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉదయగిరి నియోజకవర్గం జనసేన సమన్వయకర్త కొట్టే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ రంజాన్ తోఫా కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతమే జనసేన పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం 8 మండలాల జనసేన కన్వీనర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం కుల మతాలని గౌరవించడం, మతాలని ప్రతి ఒక్కరికి గౌరవించే సిద్ధాంతాలతో మా జనసేన పార్టీ ఆవిర్భవించింది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించి ఈ రోజుటికి ఇప్పటికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రాబోయే రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆ రంజాన్ మాసంలో వాళ్ళందరూ కూడా పేద ముస్లింలు ఎవరైనా ఉన్నా కానీ వారు కూడా మంచి ధనవంతులు అవ్వాలని చెప్పని ఒక మంచి కోరికతో మా జనసేన పార్టీ అధినేత నిర్ణయాన్ని తీసుకుని ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వరకుంటపాడు ఉదయగిరి నియోజకవర్గంలోని వరకుంటపాడు మండలంలో ఈరోజు ముస్లిమ్స్కి వైట్ కార్డు ఉన్న ముస్లిమ్స్ అందరికి కూడా రంజాన్ తోఫా ఇచ్చేందుకు మండల కమిటీ ఏర్పాటు చేసింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వారందరూ కూడా మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరికీ కూడా మంచి సేవలు చేస్తున్నారు. దానికి హర్షిస్తూ ఇక్కడ కాకర్ల సురేష్ గారు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి, అలాగే కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా మా ఉప ముఖ్యమంత్రికి సహకరించే వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే రంజాన్ మాసంలో అందరికీ కూడా ముస్లిం సోదరులకి ప్రత్యేక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు వరికుంటపాడు మండలంలోని తోటచెరువుపల్లి గ్రామంలో మన ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా లాగా ఒక పాకెట్ రూపంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. మా పార్టీ జనసేన పార్టీలో కుల ప్రస్తావన లేని సిద్ధాంతాన్ని ఆదరించి ఆ ఉద్దేశంతో మేము కుల మతాలకు అతీతంగా ఎక్కడ ఏ సోదరులు ఉన్నా కూడా ఆత్మీయ భావంతో ముందుకు నడుస్తున్నామనే సిద్ధాంతంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 100 కుటుంబాల దాకా ఉన్నాయి. 100 కుటుంబాలకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసేందుకు మా నియోజకవర్గ సమన్వయకర్త కొట్టే వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమానికి రూపొందించారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నాతోటి మండల అధ్యక్షులు మిగతా 8 మండల అధ్యక్షులు వచ్చారు. వారికి కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన నాతోటి టీడీపీ నాయకులైతేనేమి, బీజేపీ నాయకులైతేనేమి వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబో రంజాన్కి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ